తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. వందే పార్వతీ పరమేశ్వరు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి రేపు వచ్చేసి ఆదివారము స్కంద షష్ఠి ఉంది కదా గురుగారు. ప్రత్యేకించి పుష్యమాసము ఆదివారంతో కూడుకుని వచ్చింది కాబట్టి రేపటి మరి ప్రత్యేకత గురించి ఒక్కసారి వీక్షకుల కోసం తెలియజేస్తారా? స్కంద షష్ఠి, కుమార షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, ఇవన్నీ కూడాను సుబ్రహ్మణ్య స్వామిని ప్రధాన దైవంగా ఆరాధన చేసేటువంటి ఉత్సవ కార్యక్రమం ఇదంతా కూడా. అయితే మనకు సాధారణంగా మనం చూసుకుంటేనమ్మా, మాస శివరాత్రి ప్రతి నెల వస్తుంది, అది ఈశ్వరునికి సంబంధించింది. ఏకాదశులు ప్రతి నెల 2 వస్తాయి, విష్ణువుకు సంబంధించింది. గణపతి, సంకష్టహర చతుర్థి. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ప్రతి నెల షష్ఠులు 2 తిథులు వస్తాయి. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రేపు వచ్చేటువంటి పుష్యమాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథిని స్కంద షష్ఠి అని అంటారు. కాబట్టి ఈ రోజున పలు రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే చాలా గొప్పదైనటువంటి ఫలితాల్ని వాళ్ళు చవి చూస్తారు. ముఖ్యంగా తారకాసుర సంహారం అయిపోయిన తర్వాత ఇక పూర్తిగా రాక్షస సంహారం కాలేదు సేనాధిపత్యం వహించిన కుమారస్వామికి. ఆ తారకాసుని సోదరుడు శూరపద్ముడు అనేటువంటి వాడు దేవతల్ని పూర్తిగా బంధించి పీడిస్తూ ఉంటుంటే దేవతల మొర ఆలకించి మరి ఒక్కసారి రాక్షసులతో యుద్ధం చేసి ఆ శూరపద్ముని సంహరించడం జరిగింది. ఆ విధానముగా షష్ఠి వ్రతం అనేటువంటిది కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా చాలా మంది పిల్లల్లో ఆటిజం భావాలు అనేటువంటివి ఉంటాయి, హైపర్ యాక్టివిటీ ఉంటుంది. సంతానము పుట్టిన తర్వాత దారభేద అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు షష్ఠి వ్రతాన్ని 1 సంవత్సరం పాటు గనక ఆచరించినట్లయితే తప్పకుండా ఆ యొక్క పిల్లలలో వచ్చేటువంటి వ్యాధులు, బాలారిష్ట దోషములు అని అంటారు, బాలలకి వచ్చేటువంటి అనగా 8 నుంచి లేదా 10 సంవత్సరాల లోపల పిల్లలకు వచ్చేటువంటి పలు రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడాను నివృత్తి అవుతాయని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి షష్ఠి వ్రతము అనేటువంటిది అందరూ ఆచరించదగినటువంటిదే, అందరికీ అవసరము కూడా. ఎందుకనంటే ఈ యొక్క నవగ్రహాల్లో ఏ గ్రహము తీసేయదగ్గది కాదు, ఏ గ్రహము శాశ్వతంగా మంచి చేసేటువంటి కాదు. అన్నీ కూడాను మంచివే, అన్నీ కూడాను చెడే. కాబట్టి అందున కుజుడికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత. ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో ఈ కాలమాన పరిస్థితులకి ప్రకారము సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు అన్నింటా విజయం పొందుతారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కూడా ఎక్కడున్నాయమ్మా? తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నాయి, 6 క్షేత్రాలు. అందుకనే తమిళనాడులో అందరూ కూడా జ్ఞానవంతులు. జ్ఞానం కలగాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి. జ్ఞానం అంటే ఏంటి? మనం ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా మసలుకోవాలి, ఎలా పని చేయాలి, మనకు ఉద్యోగంలోనైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనైనా మనకు సరిగ్గా సమయస్ఫూర్తి, స్పాంటేనియస్ అని అంటారు దీన్ని. ఆ స్పాంటేనియస్ కలగడం అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల. ఈ స్పాంటేనియస్ లోపించే చాలా మంది ప్రమోషన్లు పోగొట్టుకోవడము, చాలా మంది ఉద్యోగంలో పైకెదగలేకపోవడము, అలాగే ఎగ్జామ్స్ లో గొప్ప తెలివితేటలు ఉన్నా కానీ వాళ్ళకి ఆ తెలివితేటలు పని చేయకుండా పోతాయి ఆ ఎగ్జామ్స్ సమయంలో. ఈ విధంగా అందుకనే ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయగలిగినటువంటి వాళ్ళని చెప్పవచ్చు. అయితే గురుగారు, మరి కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, లేదంటే సంతాన ప్రాప్తి కావాలి కోరుకునే వాళ్ళు, అలాగే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, మరి ఈ సమస్యలన్నింటికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏదైనా పరిహారం చేసుకుంటే మంచిది అని భావించే వాళ్ళ కోసం మంచి పరిహారాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఇప్పుడు మనకు కాలసర్పదోషం ఉంది అని అంటే ఖచ్చితంగా కుజ రాహుకేతుల ప్రభావం. రాహుకేతులు సర్పస్వరూపాలు, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి షష్ఠి తిథి రోజున ఎవరైతే ఈ యొక్క కొన్ని పరిహారాలను పాటిస్తారో వాళ్ళకి కాలసర్పదోషం తొలగిపోతుంది. ఇక ముఖ్యంగా కుజ ప్రభావం వలన సంతానహీనత అనేటువంటిది కలుగుతుంది. అంటే ఏంటి? పురుషులలో అయితే మృత కణములు ఉంటాయి,
స్త్రీలలో అయితే మిస్క్యారీస్ అవుతూ ఉండడము, అండం విడుదల కాకపోవడము, ఫైబ్రాయిడ్స్ లోపాలతో ఉండడము, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల కలుగుతాయి. రాహుగ్రహ ప్రభావం వల్ల కూడా కలుగుతాయి. అయితే ఇంకా చూసుకున్నట్లయితే మనిషిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉందమ్మా. అంటే ఏ పని చేసినా నేను చేయలేనేమో, అంటే అన్ని రకాలుగా శక్తియుక్తులు ఉంటాయి, కానీ కత్తి పట్టరాదు, సుత్తి పట్టరాదు అన్నట్టుగా ఉంటుంది. అంతా మనసులో ఉంటుంది, కానీ సమయానికి పని చేయలేకపోవడం. ఇటువంటిదంతా కూడా ధైర్యాన్ని ఇచ్చేవాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు. ఎందుకంటే కుజుడు ఉద్యోగ స్థానాన్ని చూసినా, ఉద్యోగ స్థానంలో ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగంలో సంతోషంగా పని చేయలేరు, ఎల్లకాలం పని చేయలేరు. అటువంటి ప్రభావం ఈ యొక్క కుజదోష ప్రభావంలో ఉన్న వాళ్ళకి కలుగుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఈ కుజగ్రహ ప్రభావం వలన చాలా మందికి ఎలర్జీ టైప్ అని అంటారు. ఎలర్జీలో మోస్ట్ పవర్ఫుల్ ఎలర్జీ ఏంటంటే ఈ సంబంధించినటువంటి సోరియాసిస్, డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం, అలాగే చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అంటే ఎలర్జీ రావడం, పొక్కులుగా రావడం, అలాగే క్యాన్సర్ కారకానికి కూడా కుజుడు కారకం. క్యాన్సర్ ఇప్పుడు ఈ రోజులో నవ్వేడేస్ కుజుడు క్యాన్సర్ రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు, అలాగే రక్త సంబంధమైనటువంటి దోషాలతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి కుజగ్రహ ప్రభావంలోనే ఉంటారు. సంతానం కలగకపోయినా, ఉద్యోగం కలగకపోయినా, ముఖ్యంగా వివాహ సమస్యలు. కుజదోషం ఉన్నవాడికి కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి. కాబట్టి కుజదోష ప్రభావం వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా చేసుకోదగినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. మనకు అదృష్టవశాత్తు రేపు ఆదివారం నాడు రావడం చాలా విశేషం అమ్మ. కాబట్టి ఉదయాన్నే ఈ యొక్క నవగ్రహ దేవాలయాలు, శివ పరివార కుటుంబం ఉన్న దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శివాలయానికి చేరుకోవాలి. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం, ఈ 2025 సంవత్సరం శని కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. అలాగే మీనరాశిలో వక్రీకరించినటువంటి శని ప్రభావం వల్ల మళ్ళీ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి 12 రాశుల ప్రభావము, 12 రాశులకి ఈ శని ప్రభావం ఉంటుంది. కావున ఈ జనవరి 11వ తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో శనిదోష నివారణార్థమై శనిదోష నివారణ హోమాలు, అలాగే గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి సంతాన సమస్యల నివారణకి పర్ హెడ్ 1500 రూపాయలకి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకుంటేనమ్మా, ఈ సంబంధించినటువంటి శివాలయానికి వెళతారు కదా, వెళ్ళిన తర్వాత మొట్టమొదలుగా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయడం, తర్వాత ఈశ్వరునికి అర్చన అభిషేకము జరిపించుకోవడం, అమ్మవారికి కూడా అర్చన జరిపించుకోవడం. ఇక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి రాగానే వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చన చేయాలి. ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి చెరుకు రసంతో ఆ యొక్క అభిషేకము, ఎర్ర జిల్లేడు పూలతో అర్చన. ఇక సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పంచామృతాలతో అభిషేకం చేయడం, లేదు కాలసర్పదోషంతో ఉన్నవాళ్ళు, సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళైతే విభూతితో కానీ లేదా విభూతి కలిపిన నీటితో కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి. ఒక్కో సమస్య ఉన్న వాళ్ళు ఒక్కో రకంగా. కాలసర్పదోషము, తర్వాత సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అమృతంతో అభిషేకం చేయాలి. అమృతం అంటే ఏంటి? ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, ఈ మూడింటిని కలిపితే అమృతం. ఈ మూడింటితో ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అర్చన జరిపించాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వీలుంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది. కానీ రేపటి రోజున ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తారో నూనె పెట్టుకోవడం, గోళ్ళు కత్తించుకోవడం, తర్వాత కటింగ్ చేసుకోవడం, తర్వాత దాంపత్యంలో ఉండడము, మద్యపానము, మాంస భోజనము, ఇవన్నీ విసర్జించాలి. తర్వాత అద్భుతమైన సమయం 4:30 నుంచి 6 గంటల మధ్య కాలము శరభేశ్వర కాలం, రాహుకాలం అని అంటారు. కానీ తాంత్రికులు శరభేశ్వర కాలంగా చెప్పబడుతుంది. ఆ శరభేశ్వర కాలంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే ఈ మానసాదేవి స్తోత్రము, అలాగే ఈ సంబంధించినటువంటి దుర్గా అష్టోత్తరము వీలైనన్ని సార్లు పారాయణ చేసి
18 నిమ్మకాయల దండ అమ్మవారికి, దేవాలయంలో ఉన్న అమ్మవారికైనా ఇంట్లో ఉన్న పటానికైనా కానీ 18 నిమ్మకాయల దండ ఆ యొక్క 4:30 నుంచి 6 మధ్య కాలంలో చదవడం, 6 లోపల అమ్మవారికైనా లేదా గ్రామ దేవతకైనా వేయవచ్చు. ఇంటి దగ్గర ఎల్లమ్మ, పోచమ్మ ఇలా వేసిన తర్వాత తప్పకుండానమ్మా వాళ్ళకున్నటువంటి అనేక రకాల సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. ఇక పైగా గత జన్మ కర్మదోషం వల్ల సమస్యలు ఎదుర్కొంటుంటారు కాబట్టి చాలా మంది అవకాశం ఉంటే ఈ 11వ తారీఖు రోజున ధనుర్మాసంలో వస్తున్నటువంటి శనిత్రయోదశి చాలా పవర్ఫుల్. అటువంటి రోజున మన ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఓకే గురుగారు. సో నిజంగా చాలా మంది వివాహం కానీ, సంతానం కానీ ఈ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా మనకి ఈ పుష్యమాసంలో అందున ఆదివారం రోజు కలిసి వచ్చిన స్కంద షష్ఠి రోజు చాలా చక్కటి పరిహారం వారి వారి సమస్యలకి తగినట్టుగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.